అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై ఇవాళ నాంపల్లి కోర్టు విచారణ చేపట్టనుంది అండ్ పోలీసులు కౌంటర్ దాఖలు చేసే అవకాశం ఉంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 27న జరిగిన విచారణలో కౌంటర్ కి సమయం కోరారు పోలీసులు. గతంలో విధించిన 14 రోజుల రిమాండ్ ముగియడంతో ఆ రోజు వర్చువల్ గా కోర్టుకు హాజరయ్యారు అల్లు అర్జున్. ప్రస్తుతం అల్లు అర్జున్ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ పై ఉన్నారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై నాంపల్లి కోర్టు జనవరి 10న విచారణ జరపనుంది. అల్లు అర్జున్ రిమాండ్ పైన అదే రోజు విచారణ జరగనుంది. అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై ఇవాళ నాంపల్లి కోర్టు విచారణ జరపనుంది. బెయిల్ పిటిషన్ పై ఇవాళ పోలీసులు కౌంటర్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 27న జరిగిన విచారణలో కౌంటర్ కి సమయం కోరారు పోలీసులు. ఇవాళ కౌంటర్ దాఖలు చేసే ఛాన్స్ కనిపిస్తోంది. ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. జ్యోతి జ్యోతి ఈరోజు నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. అయితే ఇప్పటికే కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా కోర్టు ఆదేశించినటువంటి నేపథ్యంలో ఈరోజు చికట్పల్లి పోలీసులు నాంపల్లి కోర్టులో కౌంటర్ దాఖలు చేయనున్నారు. అయితే కౌంటర్ దాఖల్లో కూడా ఎటువంటి అంశాలు ప్రస్తావిస్తారు అనే దాని మీద చాలా కీలకంగా మారనుందని చెప్పుకోవచ్చు. మరొక వైపు రిమాండ్ పూర్తయిన తర్వాత కూడా అల్లు అర్జున్ వర్చువల్గా కూడా కోర్టుకి హాజరవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించింది కూడా జనవరి 10కి వాయిదా వేయడం జరిగింది. ఈరోజు కౌంటర్కి సంబంధించి దాఖలు చేసిన తర్వాత అల్లు అర్జున్కి సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా వాళ్ళ వాదనలు వినిపించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. పర్టికులర్గా సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో అటువైపు కొంత వీడియోస్ కూడా వీళ్ళు పోలీసులు బయట పెట్టారు కాబట్టి దాన్ని కీలకంగా ప్రస్తావించేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. మరొక వైపు ఈరోజు ఈ కౌంటర్కు సంబంధించినటువంటి పిటిషన్ దాఖలు విషయంలో కూడా కీలకంగా అల్లు అర్జునే ఉన్నారు. దీనికి సంబంధించి మళ్ళీ బయట సాక్షులను ప్రభావితం చేసేటటువంటి అవకాశం కూడా ఉంటుంది అని చెప్పేసి ఆ కౌంటర్కి సంబంధించినటువంటి పిటిషన్లో ఈ అంశాలన్నీ కూడా పర్టికులర్గా మెన్షన్ చేసినటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి కోర్టు ఎటువంటి తీర్పిస్తుంది అనేది మాత్రం ఖచ్చితంగా వేసి చూడాల్సినటువంటి అంశము. ఈరోజు మధ్యాహ్నం తర్వాత ఈ కౌంటర్కి సంబంధించినటువంటి అంటే కౌంటర్ ఒకవేళ దాఖలు చేస్తే దీనికి సంబంధించినటువంటి వాదనలు కూడా ఈరోజు జరిగేటటువంటి అవకాశం మాత్రం కనిపిస్తూ ఉంది. రైట్.